చెందిన ఒక జైన దంపతులకు 100 కోట్ల ఆస్తులు వారికి సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే భౌతిక సుఖాలను వదిలి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో గుజరాత్ కు చెందిన ఈ సంపన్న జైన దంపతులు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తిని దానం చేశారు. మోక్షం కోసం దేశయాత్రకు బయలుదేరారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో వ్యాపారవేత్త భావేష్ భాయ్ భండారీ ఆయన భార్య తమ సంపద మొత్తాన్ని దానం చేశారు. ఈ నెల 22న దీక్ష స్వీకరించిన తర్వాత దంపతులు కుటుంబ బంధాలను తెంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో భండారీ దంపతులు 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. దారి వెంట వస్త్రాలను, డబ్బులు దానం చేశారు. సాంప్రదాయం ప్రకారం చివరిసారిగా ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు ధరించి రథంపై ఊరేగింపుగా వెళ్లారు. హిమ్మత్ నగర్ కు చెందిన భావేష్ భండారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. 2022లో భావేష్ 19 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు వారి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. ప్రాపంచిక సుఖాలను వదులుకొని పాదరక్షలు లేకుండా దేశాటనకు బయలుదేరతారు. కేవలం 2 జతల తెల్లటి దుస్తులు, భిక్షం కోసం ఒక పాత్ర, తెల్లటి చీపురు రాజహరన్ జైన సన్యాసులు కూర్చొనే ముందు చుట్టూ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వారు అనుసరించే అహింస మార్గానికి చిహ్నం. ఇవి మాత్రమే వారి వద్ద ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.